తెలంగాణ పాలిట కిషన్ రెడ్డి సైంధవుల్లా తయారయ్యాడని సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టు ఏంటో చెప్పాలని నిలదీశారు. నోరేసుకొని బెదిరిస్తే భయపడేవారు లేరు అని తేల్చి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకొని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. ఇవాళ 10 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా? ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా? అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు, ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు, మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఒక్క రోజైనా ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్ కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావించండి. ఆ ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్ ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి ఆయన ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటాడు, ఏ రకంగా ప్లాన్ చేస్తాడో ఇంతవరకు తెలియదు. మొన్న పంపిండి ఆయన ప్రాజెక్ట్ రిపోర్టు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడాలి, క్యాబినెట్ సెక్రటరీతో మాట్లాడాలి. క్యాబినెట్ సెక్రటరీ దాని మీద చూసిన తర్వాత క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత క్యాబినెట్కి వెళ్తుంది. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పంపగానే అది నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి క్యాబినెట్ మీట్లో అప్రూవ్ కాదు. ఇండియాలో ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మాత్రం అవగాహన లేకుండా దుందుడుకు విధానంతో, అవగాహన రాహిత్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. బీహార్కు, ఉత్తరప్రదేశ్ కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది. మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? మెట్రో రైలు కట్టొద్దనే కదా. మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. గుజరాత్ లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం అంటే మీరు సైంధవుల్లాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి. కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం, అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు. మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా మేము బెదిరించి బతుకుతామంటే అది